నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఈరోజు మనము ప్రీబిల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్లో కానీ స్టాక్స్లో కానీ ప్రీబిల్ స్ట్రాటజీ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే నాకు ట్రేడింగే రానన్నాడు ఎట్లా ట్రేడింగ్ చేస్తాడు. స్టార్ట్ చేద్దామా? సో నేను బేసిక్ నాకు ఏం రాదు బే, నాకు ట్రేడింగ్ రాదు, నాకు స్ట్రాటజీస్ ఎట్లా పెట్టడం రాదు, నాకు ఎట్లా ఆప్షన్ బయింగ్ చేస్తాను రాదు. సిఏ ఏంది, పుట్టి ఏంది, ఐవి ఏంది, గామా ఏంది, తీటా ఏంది, ఇదంతా ఏంది? స్కూల్లో ఏదో చెప్పలే కదా, స్కూల్లో సైన్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవే ఉంటుండే. ఈ తీటా గామా ఏంద్రండి ఆయన తీటున్నట్టు అదంతా తెలియదు అనుకోండి. కామ్గా ఈ వీడియో చూడండి, ప్రీబిల్ స్ట్రాటజీస్ ఎట్లా క్రియేట్ చేయాలి చూపిస్తాను. అంటే ఆప్షన్ బయింగ్లో రిస్క్ ఉంటుంది కదా, ఇక్కడక్కడ రిస్క్ ఉంటుంది అనమాట. మనకి ఒక లాంగ్ దూరం కాదు, దూరం కొని పెట్టుకుంటాం. మార్కెట్ ఏడాది వచ్చినా పర్లేదు, దీని లోపల ఉంటే చాలు డబ్బులు వచ్చేస్తాయి అనమాట. ఆ స్ట్రాటజీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ప్రీబిల్ స్ట్రాటజీ అది దానిలో మనకి ఈజీగా ప్రీడిఫైన్డ్ ఫ్రీగా పెట్టారన్నమాట. ఓకే, యూజువల్లీ జెరోదాలో సెన్సిబుల్లో కూడా ఉంది, బట్ ముందు అది 5,000 రూపీస్ పర్ డే పర్ మంత్ ఏదో ఉండే, పర్ ఇయర్ ఏదో ఉండే 5,000 రూపీస్. తర్వాత వాళ్ళు కూడా ఫ్రీ చేశారు, కానీ మనకి ఇక్కడ దానిలో ఉన్నప్పుడు మనం ఇంకా వేరే ఎందుకు వాళ్ళు చెప్పండి. సో అది ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు. ఓకే, యాజ్ ఆల్వేస్ మనది దన్ పోర్టల్ ఉంది, web.dhan.co. ఇక్కడ మనం ఏం చేస్తాము, స్లోగా పర్ మని కిందికి వస్తాం. కిందికి వస్తే మీకు ఏం అనిపిస్తుంది, ఆప్షన్ ట్రేడర్ అని అనిపిస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేశాక ప్యారలల్లీ ఒక చార్ట్ ఓపెన్ చేసుకుంటాను నేను. ఓకే, చార్ట్ ఓపెన్ చేసుకొని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన చూడండి ప్రీ బిల్ట్ అని ఉందా, ప్రీ బిల్డ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ చూపిస్తుంది. ఓకే, సరే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపులే తీసుకుందాం మనం. ఓకే, ఇది తీసేసి బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. బ్యాంకు నిఫ్టీ ఓకే, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, 30 minutes 1 day పెట్టుకుందాం. 1 day. ఓకే, సో 2 days నుంచి బ్యాంక్ నిఫ్టీ ఈడీనే ఉంది. ఓకే, ఈ ఏరియా క్యాప్చర్ చేద్దాం. ఇది మరీ బుల్లిష్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్ని డేస్ ఈడనే ఉంది. 1 2 3 4 5 6 7 8 9. బట్ మనకి ఆప్షన్ ఎక్స్పైరీ వీక్లో ఉంటుంది కాబట్టి 7 days మనం ఇట్లా క్యాప్చర్ చేస్తే మనకు డబ్బులు అయిపోతాయి అనమాట. మనము కాల్ ప్రైస్ పైకి పోతుందా కిందికి పోతుందా, పుట్ ప్రైస్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్న. ఒక ప్రీబిల్ స్ట్రాటజీ క్రియేట్ చేసామనుకోండి, ఈజీగా అయిపోతుంది. అది నేను ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనం ఓపెన్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి సెలెక్ట్ స్ట్రాటజీ అని ఉంది. బుల్లిష్, బేరిష్, నాన్ డైరెక్షన్, ఎనీ డైరెక్షన్. అర్థమవుతుంది కదా, ఇది నాలెడ్జ్ ఉన్నది కూడా అర్థమైపోతుంది. బుల్లిష్ అంటే పైకి పోతుంది, బేరిష్ అంటే కిందికి పోతుంది, నాన్ డైరెక్షన్ అంటే ఎటు పోదు, అక్కడ పైన పోతుంది కానీ మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, కిందికి పోతుంది మళ్ళీ పైకి వచ్చేస్తుంది, ఆడనే ఉంటుంది అనమాట. ఇది ఎనీ డైరెక్షన్, ఎటు పోయినా పర్లేదు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్, బేరిష్ ఈజీగా డబ్బులు చేసేస్తాం. కావాలని నాన్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నాన్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ ఐరన్ బటర్ఫ్లై ఉంది. ఇది ఏందో అర్థం, బటర్ఫ్లై ఏంది, ఐరన్ కాండర్ ఏంది, స్టార్ట్ అదంతా టెన్షన్ ఉంది. ఆల్రెడీ నాన్ డైరెక్షన్ క్లిక్ చేసి ఐరన్ బటర్ఫ్లైని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద చాలా స్ట్రాటజీస్ వచ్చాయి. ఓకే, కొన్ని ఇది ఉన్నాయి, కొన్ని ఇది. ఇక్కడ 13,000 ప్రాఫిట్ పోతే 1,000 లాస్, 15,000 ప్రాఫిట్ 2,000 లాస్, ఇట్లా చూపిస్తున్నాను అనమాట. 27 Feb ఎక్స్పైరీకి ఇది. ఓకే, మరి దూరం అయిపోయింది 27, పర్లేదు 27. ఓకే, వీక్లీ ఎక్స్పైరీ కదా, ఇక మంత్లీ ఎక్స్పైరీ సార్ మర్చిపోయినా, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కదా. ఓకే, తర్వాత వీడికి వచ్చాక ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి కదా. సరే, ఈ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సి ఇన్ బిల్డర్ అని క్లిక్ చేయాలి. సి ఇన్ బిల్డర్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇది ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసింది. ఇట్లా చేసిందంటే 2 బై చేసింది, 2 సెల్ చేసింది. ఓకే, ఎప్పుడు బయింగ్ పైన ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ బై చేసిన తర్వాత మనకి ఇక్కడ హెడ్జ్ బెనిఫిట్ దొరుకుతుంది అన్నమాట. ఓకే, అది పాయింట్. సో ఈ సెటప్కి మీకు చూడండి ఎంత డబ్బులు అవుతుందో. 1 lakh రూపీస్ అవుతుంది, 1 lakh చిల్లర. యాక్చువల్లీ 3 lakhs అవుతుంది, హెడ్జ్ బెనిఫిట్ వల్ల 1 lakh అవుతుంది. ఇది ఎందుకు ఇంత అమౌంట్ ఎక్కువ ఉందని చెప్తే, నేను బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ చేసాం, నిఫ్టీది ఓపెన్ చేసుకున్నాం. నిఫ్టీలో వచ్చేసాక ప్రీబిల్ స్ట్రాటజీ, నిఫ్టీ నాన్ డైరెక్షనల్ షార్ట్ ఐరన్ బటర్ఫ్లై ఏది సెలెక్ట్ చేసాం, 6th Feb 13th Feb. ఓకే, ఇందుకు వచ్చేసి ఇగో ఈ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, శాంపుల్. ఓకే, సి ఇన్ బిల్డర్
నాన్ డైరెక్షనల్స్ రెడీ ఇస్తానండి. ప్రీ బిల్ట్ నాన్ డైరెక్షనల్ 13th Feb. ఈరోజే మార్కెట్ ఇదైంది కదా, అందుకే ఇట్లా చూపిస్తుంది మేబీ. సో ఇది సీన్ బిల్డర్. ఓకే, మేబీ బికాస్ ఈరోజే ఎక్స్పైరీ అయింది కదా, ఒక 1 day తీసుకుంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోనికి. సో ఎప్పుడు ఈ స్ట్రాటజీస్ థర్స్డే రోజు, ఫ్రైడే రోజు యూజ్ చేయకండి, మండే రోజు యూజ్ చేయండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే దొరికేది 3 days దొరుకుతుంది మీకు. 3 daysలో మీ డైరెక్షన్లో మార్కెట్ ఉన్నప్పుడు డబ్బులు తీసేసి బయటకు వచ్చేసాను. మ్యాక్సిమం థర్స్డే మార్నింగ్ 12 o'clock లోపల తీసేసాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇది రైట్ చూపిస్తారు. సరే, బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాం. బుల్లిష్ అనుకోండి. ఓకే, బుల్లిష్ ఫస్ట్ స్ట్రాటజీ. ఓకే, బుల్ కాల్ స్ప్రెడ్ సీన్ బిల్డర్. ఇప్పుడు చూడండి, అమ్మ జీవితం 6th Feb వచ్చింది మళ్ళీ. సరే, 13th Feb, 6th అయిపోయింది కదా, ఈరోజు 6th. ఓకే, ఇది చూడండి guys, ఇక్కడ చూడండి హెడ్జ్ బెనిఫిట్ 1,60,000 దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ 13th Februaryకి 23,620 పైన ఎక్కడున్నా మీకు డబ్బులు వస్తుంది. ఎక్కడున్నా ఉండండి మనీ. ఓకే, ఎక్కడున్నా డబ్బులు వస్తుంది. ఎంత వస్తుంది? 1,600 rupees వస్తుంది. కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు. టెన్షన్ అదంతా టెన్షన్ ఏమి ఉండదు అనమాట. రపక్ మనం కొనేసుకొని వదిలేస్తే చాలు. పోతే 2,000 rupees పోతుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ ఈ డిఫరెన్స్ ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఎందుకుందంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి. మీరు మండే రోజు చూస్తే మీకు ఈజీగా దొరికేస్తుంది అనమాట. సో ప్రీ బిల్డ్ స్ట్రాటజీ, నువ్వు నిఫ్టీ అనే కాదు, నువ్వు కావాలంటే స్టేట్ బ్యాంక్ తీసుకో. స్టేట్ బ్యాంక్ చేసి నాన్ డైరెక్షన్ అనుకుంటు కొట్టేసి సీన్ బిల్డర్ కొట్టు. ఇగో ఇది కరెక్ట్ వచ్చింది చూడండి. స్టేట్ బ్యాంక్ మంత్లీ ఎక్స్పైరీ. ఓకే, సో ఇది తీసుకొని నీకు 86,000 rupees అవుతుంది. నీకు మ్యాక్సిమం 23,000 rupees వస్తుంది. 23,000 అంటే పీక్ ఉన్నప్పుడు. కానీ గ్యాప్ చూడు, 717 నుంచి 780 మధ్యలో ఎక్కడున్నా నీకు డబ్బులు వస్తాయి అనమాట. ఈ మంత్ ఎండ్ అయిపోయే లోపల, 27 Feb వచ్చే లోపల. సో ఇది కొనుక్కోనికి 86,000 అవుతుంది. సో ఇది ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్. అట్లా నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా. మీరు ఎంత కావాలంటే అంత మీరు క్రెడిట్. కాల్ రేషియో స్ప్రెడ్, పుట్ రేషియో స్ప్రెడ్, నాన్ ఇప్పుడు కిందికి పోతా అనుకున్నాం, స్టేట్ బ్యాంక్ కిందికి పోతుంది బే అనుకున్నాం. ఓకే, ఇది క్లిక్ చేసుకొని సీల్ బిల్డర్ అని పెట్టేసాను. కిందికి ఇచ్చే స్ట్రాటజీ ఇచ్చేస్తుంది. చూడండి, దీనికి 50,000 మాత్రం అవుతుంది. హెడ్జ్ బెనిఫిట్ 89,000 హెడ్జ్ బెనిఫిట్ వస్తుంది. ఓకే, సో మ్యాక్సిమం ప్రాఫిట్ 8,000 rupees చిల్లర వస్తుంది. అంటే 27 February లోపల ఒకవేళ 750 కన్నా కింద ఉంటే నీకు డబ్బులు వస్తుంది. ఎంత ఈజీగా. నేను రోజు చేసే ఆప్షన్ ట్రేడింగ్లో ఎంత రిస్క్ ఉంటుంది. ఇది మీరు పెట్టేసి పడుకుంటే చాలు, 2 days ఆగి తర్వాత చూసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఒక స్ట్రాటజీ పెట్టుకోండి, తర్వాత వెయిట్ చేయండి. పోతే ఇంతనే పోతుంది, ఎక్కువ పోవు డబ్బులు. ఫిక్స్డ్ లాసెస్ ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్ థింగ్స్ యాక్చువల్లీ ఇట్లాంటివి ఉంటాయి. ఓకే, సో అట్లా. సో ప్రీ బిల్డ్గా మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకొని ఇగో ఎక్స్పైరీ పెట్టుకొని ఈజీగా మీరు ఇగో ఎనీ డైరెక్షన్. ఒకసారి ఎనీ డైరెక్షన్ చూసాను, నేను ఎప్పుడు చూడలే. నిఫ్టీ అని పెట్టి బ్యాంక్ నిఫ్టీ పెట్టేసి ఎనీ డైరెక్షన్ పెడతా. కానీ ఎనీ డైరెక్షన్ చూడండి, డబ్బులు చాలా తక్కువ, పోవడం ఎక్కువ ఉంది, వచ్చేది ఎక్కువ ఉంది. కానీ డిఫరెన్స్ చూడండి ఎంత ఎక్కువ ఉంటుందో. అంటే ఇగో ఈ కింద ఎక్కడున్నా లాస్ మనకి, దీని బయట ఎక్కడ మొత్తం మునిగిపోయినా డబ్బులు వస్తాయి, పైన ఎంత టాప్ అయినా డబ్బులు వస్తాయి అన్నమాట. సో ఇట్లాంటి స్ట్రాటజీస్ మంచివి కావు. బట్ బుల్లిష్, బేరిష్, నాన్ డైరెక్షన్ ఈ మూడిట్లో ఆడుకుంటే మీకు డబ్బులు. ఓకే, ఎప్పుడైనా నాన్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఇది వాడండి, షార్ట్ ఐరన్ కౌంటర్. ఇది మంచిది యాక్చువల్లీ. షార్ట్ ఐరన్ కౌంటర్ ఈజ్ అ గుడ్ స్ట్రాటజీ. ఇగో ఎందుకంటే వస్తే ఎక్కువ వస్తుంది, పోతే తక్కువ పోతాయి అన్నమాట. చూడండి, వస్తే 2,000, పోతే 2. కళ్ళు మూసుకొని పెట్టవచ్చు కదా ఇది. ఓకే, కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ గ్యాప్ చిన్నగా ఉంది, ఇది పెద్దగా అయిపోయింది. సో మనం కొంచెం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్గా ఇట్లా క్లిక్ ఇగో, ఇది జస్ట్ ఇది ఒకటి కొట్ట, ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడండి. కింద ఎక్కడైనా డబ్బులు వస్తాయి. ఈడుంటే ఇంకా 4,000 rupees వస్తుంది. సో అది. సో దట్ ఈస్ ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్ గైస్. మీరు ఈజీగా దాని ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకొని optiontrader.dun.co.కి వెళ్ళిపోయి, లేకపోతే డైరెక్ట్ వెబ్ నుంచి కింద ఆప్షన్ ట్రేడర్కి వెళ్ళిపోయి ఈజీగా ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకొని కామ్గా మీ ఆఫీస్ జాబ్ చేసుకొని ఎంత పీస్ఫుల్గా మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకొని చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒక లైక్ వేసుకోండి అబ్బా. లైక్ వేసుకుంటే మీలాంటి ట్రేడర్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్. స్టాప్ నేనే కొట్టుకోవాలని చెప్పేసి బాయ్ కొట్టి నేను వెతుకుతాను అనమాట. నా స్టాప్ బటన్ ఏడుంది దొరికేసింది.